హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్మను వండర్స్. మనకి వర్షాలు అయితే బాగా పడుతున్నాయి. క్లైమేట్ చేంజ్ అయిపోయింది కాబట్టి కొంతమందికి దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి వచ్చినప్పుడు మనం వెంటనే కషాయాన్ని ప్రిపేర్ చేసుకుని తీసుకున్నట్లయితే చాలా వరకు మనకి కంట్రోల్ అవుతుందండి. జ్వరం వచ్చినప్పుడు మనకి హెల్త్ అనేది వికారంగా ఉన్నట్టు ఉంటుంది కదా. ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల చాలా మంచిది హెల్త్కి. ఈ కషాయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేలో చేస్తారు. సో ఈరోజు మనం ఏ విధంగా చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది చూపించబోతున్నాను. మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి మనం కషాయాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ధనియాలు, బెల్లం, మిరియాలు, సొంటె, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అల్లం, పుదీనా, తులసిని యూస్ చేసి మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో మనం ప్రిపేర్ చేసే క్వాంటిటీని బట్టి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, మిరియాలని పౌడర్ చేసి యూస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ముక్క సొంటని యూస్ చేయండి. సొంటని కూడా పౌడర్ చేసి యూస్ చేయండి. సొంట హెల్త్కి కూడా చాలా మంచిది. 1 స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. మనం యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులో ఒక ఇలాచి, 1/2 స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకుని బాగా మరిగించాలండి. ఆ తర్వాత ఒక 1/2 కప్ వరకు బెల్లాన్ని యూస్ చేసుకోవాలి. బెల్లం పౌడర్ కానీ లేదంటే బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఒక 5 నుంచి 6 వరకు పుదీనా ఆకులు అండ్ ఒక 2-3 తులసి ఆకులను యాడ్ చేసుకుని ఈ వాటర్ని బాగా మరిగించాలండి. ఒక 10 to 15 మినిట్స్ వరకు వాటర్ బాగా మరిగించిన తర్వాత ఇందులో చిటికెడంత పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కషాయాన్ని తీసుకోవడానికి కొంతమంది ఇష్టపడకపోవచ్చు, బట్ ఖచ్చితంగా కంపల్సరీ తీసుకోవాలండి. అది హెల్త్కి కూడా చాలా మంచిది. దగ్గు, జలుబు, జ్వరం వచ్చినప్పుడే కాకుండా కూడా దీన్ని నార్మల్ టైంలో కూడా తీసుకోవచ్చండి. ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత ఒక చిన్న గ్లాసు తీసుకున్నట్లయితే హెల్త్కి కూడా చాలా మంచిది. బాగా మరిగిన కషాయాన్ని స్ట్రెయిన్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగించే కషాయం రెడీ అయిపోయింది. మీకు ఈ కషాయం ఎంతమందికి తెలుసు తప్పకుండా కమెంట్ చేయండి. నేను ప్రిపేర్ చేసిన ఈ కషాయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూ క్రియేటర్స్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.